దిల్రుబా. చాలా కలర్ఫుల్ గా ఉండే చిత్రంలో దిల్రుబా సినిమా ఒకటిని అంటున్నారు హీరో కిరణ్ అబ్బవరం. నా చేతిలో గన్నుంటే కాల్చి పారదొబ్బని తెలుసా. పోయిన ఏడాది కా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి 50 కోట్ల కలెక్షన్స్ కొలగొట్టిన కిరణ్ అబ్బవరం వెంటనే తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అయితే కా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మరోవైపు ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఇందులో హీరోయిన్గా రుక్సర్ థిల్లాన్ నటిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారేగామా కలిసి నిర్మించిన చిత్రం హోలీ సందర్భంగా మార్చి 14న విడుదల కానుంది. మంగళవారం ఈ చిత్రం నుంచి హే జింగ్లీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ జింగ్లీ సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. భాస్కర్ భట్ల రాసిన లిరిక్స్, శామ్ సేస్ అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలుస్తాయని, సినిమాలో రుక్సర్తో తన జోడీ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారని అంటున్నారు. తమ మధ్య లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయిందని, ఫిబ్రవరి 14నే సినిమా రిలీజ్ చేయాలనుకున్నా హడావుడిగా రావడం ఎందుకని పోస్ట్పోన్ చేయాలనుకున్నామన్నారు. వాలంటైన్స్ డే మిస్ అయినా హోలీని చాలా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుందాం. దిల్రుబా ఖచ్చితంగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పారు. ఇక ఇందులో తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని రుక్సర్ థిల్లాన్ దర్శకుడు విశ్వకరుణ్ మాట్లాడుతూ ఈ సాంగ్ సినిమాకు చాలా స్పెషల్గా ఉంటుందని, ఫస్ట్ టైం లవ్ ఫెయిల్ అయినప్పుడు సెకండ్ లవ్ ని ప్రపోజ్ చేయడానికి పడే భయంతో ఈ సాంగ్ సాగుతుందని అన్నాడు. తమది పాన్ ఇండియా రిలీజ్ మూవీ కాకపోయినా పాన్ ఇండియా ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నిర్మాత రవి తెలియజేశారు. ఇది ఇలా ఉంటే కిరణ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసి అందులో అత్యధికంగా ఫ్లాప్ అవడంతో విమర్శల పాలయ్యాడు. ఎట్టకేలకు కా సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు. మళ్లీ తన ఫామ్ని కొనసాగించాలంటే వరుస సక్సెస్లు అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో కథా సెలెక్షన్స్లో జాగ్రత్తలు తీసుకుంటూ సెలెక్టివ్గా సినిమాలు చేస్తానంటున్నాడు. అతి తొందరలో కే రామ్ టైటిల్తో నూతన చిత్రంలో రాబోతున్నాడు. ఇందులో తారేజా యుక్తి హీరోయిన్గా నాని జైన్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం అనంతరం కా 2ను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు కిరణ్ అబ్బవరం.